పట్టించుకోవద్దు హై జీ. గాలం వేస్తే ఎంత పెద్ద చాపైనా అవుటే జీ. అరే బెగ్గర్ లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనిసాను హై జీ. ఆహాహా, ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ. త్రిషాజీ బ్యాడ్ న్యూస్. టెండర్ మనకి రాలేదు, సక్సేనా గారికి వచ్చింది. కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. టెండర్ మనకే వచ్చింది. రియల్లీ? ఎస్. బాయ్. ఇదేంటండి ఇలా జరిగింది? గోపాలరావు, ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా. నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా? అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు. ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి. టెండర్ తన్నుకుపోయాడు. నాకెందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది. నోరు మూస సెక్కులు పచ్చి. ఆ పన్ను చెయ్యి. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు? అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి, ఇది చూడండి, Oh God. ఇది చూడండి జీ, ఇది సూపర్. రాజ్, ఏంటివన్నీ? Okay, let me explain. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. బాబు, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ ఉంది. కొంచెం తెలుగులో. ఓకే, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. ధనార్దన్ ఫటాఫట్. నువ్వు అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు. మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు? వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగల దింపా. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అవే అదేం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా? ఇంగ్లీష్ లో గ్రాఫే యా అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. Thanks. రాజ్. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. దోలు తిరిందా? అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్, అమ్మాయి కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు? పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. అంటే నారాయణ. ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా? వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారు. ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో 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 నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్? ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తా. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. కరెక్ట్. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? ఊరికేరా అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవిందేడువా? ఆయన పుట్టారా? మమ్మీ, మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది, ఏంటి బా? ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు? బామ్మర్ది, ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే, నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించనా? సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇంటికలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. ఇదేనా నువ్వు చెప్పిన సీను? పాదు బా. ఇంటికలు పడతాయిరా.
మిస్టర్, నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్, నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. ఏ, నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఆ? నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తడతల. డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లో బిడ్డ? అవును, లవ్ బిడ్డే నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. ఔ! నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. ఏ ఉషా! ట్రిషా! డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా ఉషా, మొత్తం మీద అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ డాడ్. హౌ యు ఫీలింగ్ నౌ? ఫైన్, థ్యాంక్ యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 months రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉషా, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజ్ ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంతా రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నీ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో కూర్చో, ఈ చైర్ లో కూర్చో. నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజునిగాను, తెలంగాణ గుండగాన్ని. ఇవాళ మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండె లెక్క మాట్లాడబడుతుంది. అవు మళ్ళా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? రోడ్ మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నావా? ఓసిని అవ్వ, నీ సోకు మీద నిప్పుల వానబడా. ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ. అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినాక నీకు పొగరెక్కిందా, లేక పొగరెక్కినాక కారెక్కినవా? యు రాస్కల్. రాసుకెళ్ళాలా గట్లనే. నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే. సిస్టరా డస్టరా చెప్పుకోపోవే, మనతో పెట్టుకుంటేలే టాప్ లేస్తది నీది, నీ సిస్టర్ది. చల్ నా సైకిల్ ని గుద్దినావు, 500 పెనాల్టీ కట్టు, చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాగేందుకే డొక్కుదానా. అరే
చూడలే. నా పాంచో తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. ఉండు మా అక్కకి చెప్తా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇడియట్ రోగ్ ఎన్నని మాట్లాడినాడు తెలుసా త్రిష? నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నన్నందుకు కాదు ఉషా, నిన్నన్నందుకు. రాజ్కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి తనతో చెప్పి నిన్ను అల్లరి చేసిన వాడికి అట్లు పోయిస్తాను. భలే బుద్ధి చెప్పావరా, లేకపోతే దిమ్మ తిరిగిపోయి ఉంటదే. అంతేరా, రాజ్ మనతో పెట్టుకుంటే హాయ్ ఫినిష్. హాయ్ హాయ్ కమ్ కమ్ మీట్ మై సిస్టర్ ఉషా. రాజ్ అంటే వీడా? వీడేంటి ఉషా మర్యాద లేకుండా? రౌడీలకు కేడీలకు మర్యాద కూడానా? రౌడీ ఏంటి? శ్రీమంత్ దాస్కర్కి పెళ్లి ఇందాక నన్ను అల్లరి చేసి నానా మాటలన్నది వీడే ట్రిషా, వీడే. నువ్వు ఉషా, నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటంట వింటమ్మా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలైన మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొహం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీట్ అయిపోయి ఐ, త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా, నేనే పోలీసులకు ఫోన్ చేయండి. చేస్తాను. అల్లా. ఆగండి రేయ్, ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కేరా, కక్కే. ఏ నిజంరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని వీళ్ళందరికీ చెప్పేరా. తమ్ముడా? యా, తమ్ముడు అన్నయ్య ఎవడకూడదు. ఆఫ్టర్ ఆల్ అవ్వాయి సువాగడ్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నీ పబ్జి కొత్త ఆగు, ఫిట్టింగ్. నువ్వు ఈ రోజున నాపలేవు. నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికీ. మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. బాలు ఆ, అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఆ రాజు బాలు వీళ్ళిద్దరూ ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. హహ, మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది. మేడం, కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం మా రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్ ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైపు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు ఈడు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మామ, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ ఆ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు. నువ్వు అలా పదమ్మా. ఆ, ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య? అనుకోవమ్మా, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు. దాని ఫలితంగా నీకు ప్యా కడుపు వచ్చేసింది. కడుపా? ఆ మాట వరుస అనుకో అమ్మా. కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా ఒంటరి పక్షలా మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది. పని మనిషా? మాట వరుసగా అనుకో అమ్మా. ఆ రోజు రాత్రి దడే అని శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. నేను నమ్మను. హ, మొత్తం నిజాక నమ్మనంటనేట్రా. నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. అడ్డడ్డడ్డడ్డడ్డి. ఎంత గొప్పగా కథలు లేవురా. అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకడు పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇదొక కట్టు కథ. కట్టు కదా? ఎస్. నా జీవితం కట్టు కదా? Yes. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడుగా? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు. నావి పిల్లి కల్లా తేనె కల్లా? తేనె కళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లి కళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో? ఆ బాలుగాడు రఫెలో. బావా స్పీడ్ వద్దు. అమ్మర్దైనా నాపద్దు. వీడు అడిగే పోటీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేర్వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్.
అన్ని నిజాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే అది నోరా మూసి మురిక్కాలువా ఛీ! అర్రే అమ్మా వీడి మాట నమ్మద్దు కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు చా. అంతేగాని ఇది ఒప్పుకోవడం కాదు ఆల్రెడీ ఒప్పేసుకున్నావు అమ్మవాడు Shut up. పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. ఇడు కాదు కదా. రాజ్ ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్ ఫటాఫట్. రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్ ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా. ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు చెప్తా. కరెక్ట్. ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనె కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్. ఇందాక నుంచి నీ కథలు కిటికీలోని చూస్తూనే ఉన్నాను రా. రేయ్ నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడికి తెలియదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలియదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పని చెయ్యి. ఆ. నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీలాంటోడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. అయ్య బాబోయ్, ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? చి 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 చి. ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా? నోర్మై, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే. సక్సేనా గారా, రేయ్. మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బావా. అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటది. ఏంటి ఆడిపోతే ఆడు బాంబు వేసేది? ఆ నెత్త నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. అబ్బే, మిమ్మల్ని కాదు బామ్మర్దిని. గోపాలరావు ఆ, बाथरूम లో ఉన్నాను అని చెప్పి फोन कट करता है ऊपर से नन्हे तिरता है ए तुम्हारा कीमा बना दूंगा मैं మన పెళ్ళాన్ టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్లం అన్నాడట. గోపాలరావు, బొంబే से కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా है. చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యముగా త్రిషా వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్, మీరు వరి అవ్వద్దు. మై ప్లాన్ బోల్తా హై. త్రిషకి ఉష అంటే ప్రాణం హై. ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. ఖతం హై. ऐसा प्लान బామర్ది, ఉష కిడ్నాప్ కి ఏర్పాటు చేసేయ్. చేస్తాను గాని ఆ. నాకు డౌట్. ఏంట్రా? కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? ఫు. రే బాబ్జీ, ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నావురా. ఛీ! నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే? నేనే కదరా రాజ్ని బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ నువ్వు మొయ్, కథ నువ్వు వెళ్ళావు, ఇక బాలులో యాక్టింగ్ ఇర్రగా తీస్తాను చూడు. ఓహో, ఏయ్, కళ్ళు కనపట్లేదా? ఎవరు నువ్వు? నువ్వు పోరే, గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు.
ఐ ముందు కళ్ళ చూడతి నేందియ్యా ముందు తీ చెప్తా హే నీ కళ్ళు లేవా ఏం భయపడినావా గీ పిల్లి కండ్లు చూసి ఆ నాకేం భయం లేదు నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు ఓయ్ ఆన్ లెక్క నేను లేను నా లెక్కే ఆడుండు ఇగో జర చూసుకుంటావో లేకుంటే ఖేల్ కతం దుకాన్ బంద్ ఏంటంటే ఖేల్ కతం దుకాన్ బంద్ వే 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 ఓ పోరి మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి ఆ? ఓయ్, 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 చూసుకోండి బాబే. రేయ్ ఈ ట్విస్ట్ ఏంట్రా ఎవర్రా వాళ్ళు ఒరే వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలు అనిపిస్తున్నారా రౌడీలా అవునరా చూడరా భగవంతుడు సోయానా నీకోసమే వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకొట్టి అంతే నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే హ! వదలు ఓయ్, నా తప్పేం లేదు ఆ నన్ను గుద్దిండు నేను నిన్ను గుద్దినా పర్వాలేదు వెళ్ళవయ్యా అది కాదు నాకేం